మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? ఆకతాయి కథ చెప్తాం. కొంతమంది ఉంటారు, వాళ్ళకేం పెద్ద దాని మీద రాబడి ఉండకపోయినా ఇతరులను ఏడిపించుకు తినేవాళ్ళు, వేళాకోళం చేసేవాళ్ళు, ఏడిపించుకు తినేవాళ్ళు, ఏమనాలి టక్కరితనంతో మోసగించేవాళ్ళు, ఎరకాటల్లో పెట్టేవాళ్ళు, ఇలా తమాషాగా ఉంటారు. చందమామ కథల్లో కథ ఎప్పుడో చదివా నేను. అది చెప్తామా వద్దా అని ఆలోచించి ఊరుకున్నా. ఎందుకు రమగారు? గుర్తొచ్చింది. ఎందుకు వద్దనుకున్నా? ఆకతాయి కదా ఎందుకన్నా? అది నేర్చుకుంటారట? ఏమోలే, ఏమిటో. ఇప్పుడు ఏంటంటే మనం ఖలీఫా కథలు చెప్తున్నాము, చైనా జానపద కథలు అలాంటివి చెప్తే ఫ్రాన్స్ జానపద కథలు, మీరు ఇలాంటివి చెప్తారేంటి? అలాంటి భావాలు వస్తున్నాయి. కథలు వెతకలేక చచ్చిపోతున్నాను నేను. కథల్లో కూడా ఇలాంటి భావాలు ఉంటాయి. భావాలకి తక్కువే ఉండదు, మనకి చాలా ఉంటాయి. కథ కాదా ఇంపార్టెంట్? కథ ఒకటే ఎందుకు అవుతుంది జయ? అట్లా అంటే పలానా స్టోరీలే చెప్పాలని అలా గిరిగీసుకుని కూర్చుంటే ఇన్ని స్టోరీలు ఎలా చెప్పగలుగుతామండి? కొన్ని వేల స్టోరీస్ కదా. అవన్నీ ప్రశ్నలు మీరు వేయకూడదు, మేము ఇలాగే అంటాం. అంతేనా? మేము అంతే. ఏదైనా చెప్పగానే మీరు గాజులు వేసుకోలేదు, మీ మెళ్ళలో మంగళసూత్రాలు ఉన్నాయా, బొట్టు పెట్టుకోలేదు, వాళ్ళు మేకప్ చేసుకున్నారు ఎందుకు, అలాంటివి అడుగుతారు. అంటే అలా ఒక ఉద్రేకం వస్తుంది. మరి అలాంటప్పుడు మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేరే కథలు చెప్పవకండి. అలాంటివి కూడా వచ్చినా సరే ఇంకా కథలు లేవు, నాకు దొరికింది కథ చెప్తా అంతే. కాదు రమ్మగారు, మనం తాగే నీరు కానీ పీల్చే గారి కానీ మనది అని రాస్తుంటుందా అండి? అలా ఉండదు, కానీ ఇట్లాగే ఆలోచించలేకపోతే ఎట్లా రమ్మగారు? ఫార్వర్డ్గా ఆలోచించొద్దా కదా? మంచి విషయమా పోని, అది వినటం వల్ల మనకు సంతోషం వచ్చిందా, దానివల్ల మోరల్ తీసుకోండి, తీసుకోకపోనివ్వండి, మోరల్స్ పక్కన పెట్టు, కాలక్షేపం ఒక మంచి విషయం కదా. దాంట్లో కూడా ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటే చేసే వాళ్ళకి చెప్పే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుందండి. కష్టమే కొంచెం. అప్పుడప్పుడు కాస్త నేను దీన్ని ఫేస్ చేస్తున్నాను. నాకు పర్సనల్ మెసేజెస్ వచ్చేస్తుంటాయి, మీరు ఇలాంటివి చెప్పకండి, ఫలానా స్టోరీసే చెప్పాలి. సరే, టిల్ అనేవాడు ఒకటి పేరు. ఇదేంటంటే మన దగ్గర ఒక కెమెరామెన్ ఉన్నాడండి, టిల్లు. మన డీజే టిల్లు ఉన్నాడు కదా, అలాగా. ఈ టిల్ ఏంటంటే జర్మనీ కథ. ఇది ఒక పేద సామాన్య కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి చిలిపివాడు, ఏదో ఒక కొంటె పని చేసేవాడు, అల్లరి చేసేవాడు. ఎవరి పైనుంచి దూకుతారో వాళ్ళకి అదేదో దొరుకుతుందని పిల్లల మధ్య పందాలు పెట్టి వాడు మాత్రం దూకేవాడు కాదు, అందరు దూకేవాళ్ళు. చిన్నప్పుడు ఒకటి చెప్తుండేవాళ్ళు, ముక్కు కొక్కితే ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. అందరి పిల్లలందరికీ ముక్కు మీద పుళ్ళే 108 సార్లు గోకాలి. తర్వాత ఏమవుతుంది, ముక్కు మీద ఇక్కడ దూలం మీద పల్చగా ఉంటుంది కదా స్కిన్, అందరి పిల్లలకి ముక్కు మీద పుళ్ళు ఉండేవి. అసలు ఎవడు చెప్పాడో వాడు చచ్చినా గోక్కునేవాడు కాదు. వీడు కూడా అలాంటి వాడు అన్నమాట. అయితే ఇదేంటంటే పాపం తండ్రి చనిపోయాడు. వాళ్ళమ్మ ఇంట్లో ఉన్నవి మన్నవి అవి ఇవి పెట్టి ఎటాగొటా సంసారం నడిపింది. ఓ రోజు కూర్చుని ఏడుస్తూ కూర్చుంది. నువ్వు ఎందుకు పనికిరావురా, ఏం పని చేయవు, నీకు ఆటకాయతనము ఆటకాయతనము అల్లరి కొంటెతనము తప్ప, సోమరిపోతువు నువ్వు. 10 రూపాయలు తేలేవు, 10 రోజులు అన్నం గడపలేవు, మీ నాన్న సంపాదించి పెట్టింది తినేసాం, ఆయన కొనిపెట్టినవి మింగేసాం, అన్నీ అయిపోయినాయి, నువ్వు నేను మిగిలాం, ఈ పూరు గుడిసె ఒకటి ఉంది మనకి అనేసరికల్లా అమ్మాట ఏడబాకే, నీకేం కావాలి, డబ్బులే కదా, తిండి అంతేగా, నేను చూస్తాలే అన్నాడు. వీళ్ళు ఊరిలో ఒక ఊరికి చివరగా ఉన్నారు. ఆ ఊర్లో రెండో చివరి వైపుకి ఉన్నటువంటి ఒక బజార్లలో పెద్ద పెద్ద రొట్టెల దుకాణాలు అవి ఉన్నాయి. వీడు మంచి పైలా పచ్చీస్గా కొట్లోకి వెళ్ళాడు. సాధారణంగా బిక్కుబిక్కుమంటూ బిక్కమొహాలు పెట్టుకుని ఉన్న వాళ్ళని చూస్తే జనాలు పసిగడతారు. కాన్ఫిడెంట్గా ఉండేవాడిని చూసి జబర్దస్త్గా లోపలికి వచ్చినవాడు, చేతులు ఆడిచ్చేసేవాడు, చకచక తలకాయ అటు ఇటు తిప్పేవాడుని నమ్ముతారు. అవును, కాన్ఫిడెన్స్ కావాలి జనాలకి. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో కాదు ముందు కావాల్సింది. బిక్కమొహం వేసుకుని భయంగా చూస్తున్నాడు అనుకో, అసలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడుగుతారు. ఈ జబర్దస్త్గా వచ్చేవాడిని ఎవడు ఏమడగడు. లోపలికి వెళ్ళి మా అయ్యగారు ఇది రెండో చివర బస చేశారు, కమ్మటి తీయటి చక్కటి రొట్టెలు కావాలి, చాలామంది ఉన్నాం అని చెప్పి బంగారు కాసుకి సరిపడా రొట్టెలు ఇచ్చి పంపించు నాతో మనిషి, నేను అవన్నీ మోసుకెళ్ళలేనన్నాడు. పెద్ద తట్ట నిండా వస్తాయి, మనిషిని ఇచ్చి పంపించు, కాసు వాడికి ఇచ్చి పంపిస్తా. బాగుందిగా. షాపు వాళ్ళకి అలా అలవాటే, మొత్తం సరుకు మోసుకెళ్తే షాప్ అబ్బాయి డబ్బులు పుచ్చుకొచ్చేస్తాడు. సరే, ఆ కుర్రాడు షాపులో ఒక అతను ఉన్నాడు, మరీ కుర్రాడు ఏం కాదు, పెద్దవాడు, బుట్ట తట్ట నెట్టి మీద పెట్టుకుని నడుస్తుంటే ఈ టిల్ అన్నాడు,
సరిగ్గా పట్టుకో, ఒరిగిపోతోంది, పడిపోతాయేమో రొట్టెలు, అసలే మా అయ్యగారు ఒప్పుకోరు కింద పడితే రొట్టెలు అన్నాడు. అతను వాడు బాగానే నడుస్తున్నాడు, ఒరిగానా అని ఇలా చూసుకున్నాడు. చూడంగానే ఒక రొట్టె జర్రుమని జారి కింద పడిపోయి. రొట్టె అంటే అవేమిటి, బన్నులు, బన్స్ అంతంత ఉంటాయి, ఇట్లా కొంచెం దెబ్బరొట్టెలు లాంటివి. పడిపోయి పడంగానే గట్టిగా అరిచాడు ఈ టిల్లు. అయ్యో అయ్యో ఇంకేముంది, కింద పడేసేసావు, ఓ పని చెయ్యి, నేను ఇక్కడ నుంచుట, ఈ రొట్టె పుచ్చుకుని షాప్కి వెళ్ళిపో, అది అక్కడ పెట్టి మీరు ఎవరన్నా తిందురు కానీ, కింద పడిన రొట్టె మా అయ్యగారు తినరు, ఆయన గొప్పతనాన్ని చాలా తక్కువ, ఇంకో రొట్టె పుచ్చుకురా, నేను ఇక్కడే నుంచుట అన్నాడు. ఇంత బరువున్న తట్ట వాడేం చేసుకుంటాడని వీడు నాదే తప్పు అనుకున్నాడు. ఆ బుట్టలు మోసే అతను గబగబా నడుచుకుంటూ పోయాడు. అతనట్టు తిరగంగానే ఈ బుట్టను నెత్తి మీద పెట్టుకుని పరిగెత్తేసాడు. వాళ్ళ అమ్మకి తీసుకొని చూపించాడు. అమ్మ చూసావా, తియ్యటి రొట్టెలే, వెన్నపూసినవి, పంచదార జల్లేరు, ఎన్ని రోజులో వస్తాయి, హాయిగా తిందాం, మనకు కావాల్సిన రొట్టెలే కదా. ఆ ప్రాంతంలో రొట్టెలే తినేవాళ్ళు. ఏదో కాస్త అవి ఇవి బియ్యంతో పల్చగా జావ లాంటిది కాచుకునేవాళ్ళు. ఆ మాత్రం బియ్యం ఉన్నాయి, రొట్టెలు కావాలి ప్రధానంగా. 10 రోజులు గడిస్తే వాళ్ళమ్మ 10 రోజులు అవ్వగానే, ఒరే నువ్వు తెచ్చిన బుట్టెడు ఎన్నాళ్ళు వస్తాయిరా, రొట్టెలు కాస్త అయ్యే పోయినాయి, మళ్ళీ మొదలెట్టేమో మళ్ళీ మొదటికి వచ్చాం మనం అని తిట్టిపోతుంది. అంతే కదా, ఎవరి దగ్గరైనా పని చేస్తాలేవే అన్నాడు. అయితే ఏమైంది, ఒక రొట్టెల కర్మాగారంలో చేరాడు. అది రొట్టెలు చేసే బేకరీ. అయితే ఆయన సాయంకాలం అయ్యేసరికి వీడికో 4 రొట్టెలు చేతిలో పెట్టేవాడు. డబ్బులు ఇవ్వాలి, ఇంకా డబ్బులు ఇవ్వాల, ఏ రోజుకి ఆ రోజు కూలీ ఉంటుంది. అయితే 2 రోజులు పనిచేశాడు. 3వ రోజున ఆయన్ని ఎవరో పిలిచారు. ఒరే నాయనా, నేను వెళ్ళొస్తాను, ఈ లోపల నువ్వు కాలుస్తావా అన్నాడు. ఏం కాల్చమంటారు అన్నాడు. ఏం కాలుస్తావురా, గుడ్ల గుబలు కోతులును వాటిని కాలుస్తావా, రొట్టెలు కాల్చు, పింజారి వెదవా, బుద్ధి లేదు నీకు అని కేకలేసి వెళ్ళిపోయాడు. వీడేం చేశాడు, ఆ మొత్తం మైదా పిండి అంతా చక్కగా నున్నగా చేసి, రొట్టెలు గుండ్రంగా చేయాలి కదా, ఒకటేమో గుడ్ల గూబ ఆకారంలో, ఒకటేమో కోతాకారంలో చొప్పున ఇన్ని గుడ్ల గూబలు ఇన్ని కోతులు చేసి అక్కడ పెట్టాడు. చేసి అవన్నీ కాల్చేసాడు. ఆ యజమాని వచ్చాడు. వచ్చి చూసేసరికి ఏముంది, గుడ్ల గూబ ఆకారంలో కొన్ని రొట్టెలు, కోతాకారంలో కొన్ని రొట్టెలు. హాత్తేరి అని ఆయన అరిచి పోట్టాడు. మీరే కదండి చెప్పారు, కోతులు గుడ్ల గుబ్బలు కాల్చమన్నారు, ఎవరికైనా ఆర్డర్ ఉందేమోనని కాల్చాను అన్నాడు. అనగానే ఆయన తెగదిట్టిపోసి, పిండి డబ్బులు పెట్టు, అక్కడ పెట్టు, నువ్వు నీ రొట్టెలు నువ్వే పట్టుపో, ఏం చేసుకుంటే అది చేసుకో వెదవా అని తెగదిట్టాడు. తిట్టేసరికల్లా వీడేం చేశాడు, వాడి దగ్గర ఏదో కొద్దిగా చిల్లర పైసలు, మీరు నాకు 2 రోజులు కూలీ ఇవ్వాలిగా, ఆ కూలీ డబ్బులు మినహాయించేసుకోండి ఈ పిండికి, ఇంకేదో ఒక పావలాన 10 పైసలు ఉంది, పావలా కూడా ఉంచుకోండి అని ఆ 2 బుట్టల్లో ఇన్ని గుడ్ల గూబ రొట్టెలు ఒక దాంట్లో, కోతి రొట్టెలు ఒక దాంట్లో పుచ్చుకుని పోయాడు. వాటి మీద పంచదార జల్లించుకుని వెళ్ళి ఏం చేశాడంటే, బిస్కెట్లు లాంటివి అనమాట, అవి అంతంతవి చేస్తారు, నాన్స్ అవి ఉంటాయి కదా, నాన్ రొట్టి అంటారు వాటిని. అక్కడి నుంచి వెళ్ళి ఒక చర్చి దగ్గర బయటకు వచ్చినాడు. కోతులు కావాలా, గుడ్ల గుబ్బలు కావాలా, కోతులు కావాలా, గుడ్ల గుబ్బలు కావాలా అని అరుస్తూ. పిల్లలు సరదా పడతారు ఆ బొమ్మలు చూసి. కొంతమంది కొనుక్కున్నారు. ఇంచుమించుగా ఖర్చు అయిపోయినాయి. డబ్బులు చేతిలో పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. జనం అంతా తెగ నవ్వారు. ఎట్లా చేసావురా, ఏం చేసావురా అని అడిగితే, ఒక గదిలో ఒక కొట్లో చేరానండి, ఆయన కోతులు కలుస్తావు, గుడ్ల గుబ్బలు కలుస్తావు అన్నాడు, 2 కాలు చూపించాను అన్నాడు. ఏదైనా రొట్టె పిండే కదా, అంతేగా. అంటే కోతుల్ని గుడ్ల గుబ్బల్ని ఇనాస్పీషియస్గా ఫీల్ అవుతారు, అపవిత్రమైన వాటికి. పిల్లలకి సరదాగా ఉంటుంది, బొమ్మలు కొనుక్కుంటారు కదా, అట్లా శుభ్రంగా తినేశారు. ఇలాంటి పనులు ఎన్ని చేసేవాడో ఆ టిల్లు. సరే, క్రమంగా కొంచెం పెద్దవాడయ్యాడు, జనాలు గుర్తుపట్టారు వీడిని, వీడు కొంటేవాడు, ఇలాగే ఏదో చేస్తాడు, ఎప్పటికప్పుడు ఇంతే పని చేస్తాడని. ఈ టిల్లుకి ఏ పని చేతకపోయినా ఇలాగే జనాల్ని మోసం చేసి ఎట్లాగొట్లా ఓ గుర్రం కొనుక్కున్నాడు. ఆ గుర్రం మీద తిరుగుతూ ఇట్లాగే జనాల్ని ఏడిపించుకు తింటుండేవాడు. ఓసారి ఆ గుర్రం వేసుకుని తిరుగుతుంటే ఒక పాల కేంద్రం లాంటిది ఒకటి కనపడింది. అక్కడ చాలామంది ఆడవాళ్ళు పాలు పోస్తున్నారు. పోస్తుంటే వీడేం చేశాడు, ఒక గంగాళం కొనుక్కొచ్చి అక్కడ పెట్టి, ఈ గంగాళం నిండేదాకా పాలు పోయండి, మీకు డబల్ ఇస్తానన్నాడు. వచ్చిన ప్రతి వాళ్ళు గంగాళం నిండా పాలు పోసేశారు. పాలు పోసేసాక ఇతనన్నాడు, వచ్చే వారం వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి అనేసరికి వాళ్ళంతా పోట్టాడారు. డబ్బులు కావాలి. అయితే మీ పాలు మీరు పట్టుకోండి. ఎవరి పాలు వాళ్ళు పట్టుకుపోవాలంటే లైన్గా ట్యాప్ కింద నిలబడ్డట్టు ఎందుకు నిలబడతారు, జనాలు తొక్కిసలాటై సగం పాలు కిందే పోయినాయి. అయ్యో, అక్కడంతా జనాలు చుట్టూతా చేరి సరదా చూస్తున్న వాళ్ళంతా చూస్తూ ఉండగానే ఇటిల్లు కాస్తా వెళ్ళిపోయాడు. ఇట్లాంటి పనులు చేసేవాడు అనమాట.
అయితే ఏమైంది, క్రమంగా అలా ఇలాంటి పనులే చేస్తుండేవాడు. అయితే కొన్ని రోజులకి ఏమైంది, ఏమి డబ్బులు మిగల్లా అతని దగ్గర. వాళ్ళ అమ్మాయి చచ్చిపోయింది, ఈ గుర్రం ఒకటే ఉంది. గుర్రాన్ని అమ్మేయాలనుకున్నాడు. గుర్రాన్నేమో అమ్మడం ఇష్టం లేదు, అమ్మపోతే బండి నడిచేలాగా లేదు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆలోచిద్దామని ఒక కొట్టంలో గుర్రాన్ని కట్టేశాడు. కట్టేసి బయట బూట్ రాసి పెట్టాడు. నా దగ్గర ఒక అత్యద్భుతమైన గుర్రం ఉంది, తలుండే చోట తోక, తోకుండే చోట తల ఉన్నాయి. దానికి తల ఉండాల్సిన చోట తోక ఉంది, తోక ఉండాల్సిన చోట తల ఉంది. బ్రహ్మాండంగా పరిగెడుతుంది, మామూలుది కాదు అది. చూడదలుచుకున్న వాళ్ళు తలా ఒక రాకాసు ఇవ్వండి అని పెట్టాడు. గుర్రం కనపట్ల, అందరు సందులో నుంచి చూస్తున్నారు, కనిపించట్లే. అదంతా పకడ్బందీగా కట్టేస్తుంది. సరే ఏముంది, జనాలు ఒక రాకాసే కదా, బోళ్ళంతమంది రాకాసులు ఇచ్చారు, జేబులు నిండిపోయినాయి. టడా ఆయన పెద్ద మ్యూజిక్ పెట్టి ఆ గుర్రాన్ని బయటికి తీసుకొచ్చాడు. చూస్తే అందరూ ఇదేంటి మామూలుగానే ఉంది కదా అన్నారు. మెళ్ళో కట్టి ఉండాల్సిన తాడుని తోక దగ్గర కట్టాడు. చూసుకోండి వింత గుర్రం. జనాలంతా పగలబడి నవ్వారు. రాకాసులు వచ్చిన వాళ్ళు కాసు కోసం ఏం పోట్లాడతారు, అదే కదా. కొన్నాళ్ళకి డబ్బులు వచ్చేసినాయి. ఇలా ఎన్ని కోతి పనులు చేసేవాడు. ఒకసారి ఏమైంది, ఇతను ఒక నగరంలో నుంచి లోపలికి వెళ్తుంటే ఒక 12 మంది బిచ్చగాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు పాపం చాలా బాధపడుతుంటారు. బిచ్చగాళ్ళు అంటే ఏంటి, గుడ్డివాళ్ళు, అందరూ గుడ్డివాళ్ళే. వాళ్ళు ఎవరో ఒకళ్ళ సహాయంతో అక్కడికి వచ్చి కూర్చుంటారు, సాయంకాలం మెల్లిగా వెళ్ళిపోతారు. ఈయన అన్నాడు వాళ్ళ దగ్గరికి, నేను మీ అందరికీ తలా ఒక బంగారు కాసు ఇస్తా. 12 మందికి 12 కాసులు. చక్కగా ఊళ్ళో సత్రం ఉంది కదా, వాళ్ళ ఒక వారం రోజుల పాటు మీరు హాయిగా తిని పడుకుని విశ్రాంతి తీసుకోండి. అంటే బాబాయ్ నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత దానపరుడివి అని వాళ్ళంతా సంతోషించారు. ఒట్టిగా వెళ్ళి అక్కడ పడుకుంటామంటే ఆయన ఒప్పుకోడు. బంగారు కాసులు ఉన్నాయి కదా, సరే ఇదిగోండి 12 కాసులు అన్నాడు. ఈ 12 మంది ఏమనుకున్నారు, తమలో ఎవరో ఒకడా 12 కాసులు తీసుకున్నారనుకున్నారు. ఎవ్వరికీ ఇవ్వలే అతను, ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళు తమ దగ్గర బంగారు కాసులు ఉన్నాయన్న దిలాసాతోటి ఊళ్ళో నగరంలోకి వెళ్ళిపోయి, నగరంలో ఒక పేరెన్నిక గన్న సత్రం, అక్కడ చాలా పెద్దది, స్నానశాలలు ఉన్నాయి, లోపల ఎంతో చక్కటి భోజనం దొరుకుతుంది, హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి ఎంత బాగుంటుందో వాళ్ళ దగ్గర. అందులోకి పోయారు. పోయేసరికి ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నారని సత్రం యజమాని వీళ్ళని అదిలించాడు. ధర్మసత్రం ఏంటి, ధర్మసత్రం అని మేము అనుకోలేదు, మాకు తెలుసు ఇది పెయిడ్ సత్రం అని. మా దగ్గర 12 బంగారు కాసులు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక బంగారు కాసు ఇస్తాం. ఎన్ని రోజులు ఉంచుకుంటామంటే వారం రోజులు ఉంచుకుంటాను అన్నాడు. ఒక కాసుకి 1 వీక్. హాయిగా వారం రోజులు సుఖంగా ఉన్నారు వీళ్ళు. వారం అయ్యేసరికల్లా వాడికి వారం అయిపోయింది, నా డబ్బులు ఇచ్చి కదలండి అన్నారు. అలాగే తీసుకో అన్నారు. తీసుకో అంటున్నారు. ఇందులో వీళ్ళలో ఒకడన్నాడు, ఒరే బంగారు కాసులు ఎవరున్నాయో ఈయనకి ఇవ్వండి రా అన్నాడు. నా దగ్గర లేవంటే నా దగ్గర లేవన్నారు. అప్పుడు వీళ్ళకి అర్థమైంది బంగారు కాసులు ఎవ్వరికీ ఇవ్వబడలేదు. అక్కడి నుంచి గట్టిగా అరిచి అతను ఏం చేశాడు, వీళ్ళందరినీ బందిఖానాల్లో పెట్టాడు. ఆ బయటే ఉంది ఒక దీంట్లో, అందులో వేసి తలపేసేసాడు చీకటి కొట్లో. టిల్లు మాత్రం వీళ్ళ మీద దృష్టి పెట్టుకుని ఉన్నాడు, గమనిస్తున్నాడు. వచ్చి ఏమిటయ్యా భలేవాడివి, పాపం వాళ్ళకి ఎవరో ధర్మాత్మలు సహాయం చేస్తారని వచ్చారు, ఒక వారం రోజులు ఉంచుకున్నా వాళ్ళని ఏం చేసుకుంటావు కబోది వాళ్ళని పెట్టుకుని అంటే, మరి నేనేం చేయనండి, నా నష్టం ఎవరు పూరుస్తారంటే, ఆ మాత్రం దానం చేసే ధర్మాత్ములు లేరు, ఉన్నారు బ్రహ్మాండమైన వాళ్ళు, ఎంతమంది ఎంతో అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. కావాలంటే మీ ఆవిడని నాతో పంపించు, నేను ఆ దానం ఇచ్చేవాడిని ఎవరినైనా చూస్తా అంటే సరేనన్నాడు. సరే అంటే ఇతను ముందెళ్ళి ఒక మత గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక అభాగ్యుడికి సైతాన్ సోకింది, దాన్ని వదలగొట్టాలండి మీరు అంటే, తప్పకుండా నాయన దానికి అభాగ్యులకు సహాయం చేయటమే కదా మతాధికారులది పరిస్థితి, మేము అదే కదా చేస్తాం, తీసుకురా వీలు వెంబడి అన్నాడు. ఈయన పోయి మన టిల్లు వెళ్ళి ఆ సత్రం అధికారి దగ్గరికి వెళ్ళి, మీ ఆవిడని పంపించు, నేను డబ్బు ఇచ్చే మహానుభావుని సెలెక్ట్ చేశాను అన్నాడు. ఈవిని వెంబడి పెట్టుకెళ్ళి అక్కడికి చెప్పాడనమాట. నేను చెప్పిన ఆయన తాలూకు భార్య ఏంటంటే, అమ్మ తప్పకుండా అతను కోరిన సహాయం నేను చేస్తానమ్మా అన్నాడు. అంటే ఈవిడేమనుకుంది, ఓహో సహాయం చేస్తానన్నాడుగా, అందుకని ఇంటికి వెళ్ళి ఆ సత్రం అధికారితో చెప్పింది భర్తతోటి, ఏమండి వాళ్ళని వదిలేయండి, పాపం మతాధికారి సహాయం చేస్తానన్నాడండి, డబ్బులు ఆయన ఇచ్చేస్తాడు, గుడ్డివాళ్ళది పాపం ఎందుకు, ముసలివాళ్ళు గుడ్డివాళ్ళు వదిలేయండి అంటే, అమ్మాయి వారం రోజులు హాయిగా జీవించిన గుడ్డివాళ్ళు తమకి దానం చేసిన వాడిని ఎవరినో శతాయువుగా దీవించి వాళ్ళ దారి వాళ్ళు పోయారు, ఎక్కడికో వెళ్ళిపోతారు ముష్టడుకోవడానికి. సరే రెండో రోజున సత్రం అధికారి పనులన్నీ చక్కబెట్టుకుని మతాధికారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఇద్దరు కాసేపు డిస్కషన్ చేశాక ఆయనకు అర్థమైంది,
తనకి సైతాన్ వదలగొట్టడానికి మాట్లాడి పెట్టారు తప్పిస్తే తనకి డబ్బు ఇవ్వడానికి కాదు అని జనానికి తెలిసింది. అందరూ నవ్వి కేకలేసి ఎక్కిరించుకుని ఇలా సరదా పడేవాళ్ళు అనమాట. కొన్నాళ్ళు ఇలా గడిచాక మొత్తానికి ఇతన్ని పట్టేసుకున్నారు, అధికారులందరూ పట్టుకున్నారు. ఏంటి ఇతను అందరినీ మోసం చేస్తాడు, ఇందులో పెద్ద పెద్ద మోసాలు ఏం లేవు, ఒక మాదిరి మోసం కానీ చేస్తాడు. పట్టుకున్నాక ఏం చేశారు, టిల్లుని ఉరిదీస్తామన్నారు, శిక్షలు పడ్డాయి. ఇలా మోసం చేసిన వాళ్ళకి ఉరి శిక్ష ఉంది ఆ ఊళ్ళో, ఉరి శిక్ష వేస్తామని మొత్తం జనం అంతా చేరారు. వాళ్ళలో కొంతమందికి వీడికి ఉరి శిక్ష వేయడం ఇష్టం లేదు, వాడి వల్ల సరదాగా మంచిది, ఎప్పటికప్పుడు ఇలాంటి సంఘటనలు చెప్పుకుని నవ్వుకోవడానికి బాగుంటాయి. అందరూ నుంచున్నారు. నుంచుంటే సరే ఇతనికి ఊరేస్తుంటే ఆఖరి కోరిక చెప్పమన్నారు. టిల్లు అన్నాడు, ఇంతమంది వచ్చారు కాదండి, నా వల్ల ప్రభుత్వానికి ఇంత ఖర్చు అవ్వాలా చెప్పండి, ఓ వజ్రస్థానం, ఓ ఊరేసేవాడు, వాడికి డబ్బులు ఇవ్వాలి, ఇది ఓ కొత్త తాడు, ఇవన్నీ ఎందుకండి వేస్ట్ అనవసరంగా, ఓ పాత తాడు తెప్పించండి అనేసరికి అధికారులకు ఏమనిపించింది, వీడు ఏదో ఖర్చు తప్పిస్తానంటున్నాడే. ఊరేసేటప్పుడు కూడా మళ్ళీ అధికారులు ఆలోచించారు. వాడు చెప్తున్నాడు ఒక ఐడియా, వాడు అలా కన్విన్సింగ్గా చెప్పగలడు అనమాట. వాడు ఏదో ఐడియా చెప్తానంటున్నాడని వాళ్ళు కొంచెం ఆలోచించుకొని సరే అన్నారు. అక్కడి నుంచి వాడిని దింపారు. ఊరు వేసేవాడికి జీతం ఇవ్వాలి, ఈ పని చేస్తుంది, వాడు నెలకి ఇన్నని వేస్తాడు, ఆ వేసిన దానికి ఆ అకౌంట్లోంచి వీడిని తీసేయచ్చు. కొత్త తాడు కూడా వేస్ట్ అవ్వదు, తాడు తీసి పక్క పెట్టి ఓ తాడు తెప్పించారు, కిందకి దింపారు, ఆ తాడు చేతికి ఇచ్చారు. సరే అన్నారు. అనేసరికి అలాగేనండి, నాకు అవకాశం ఉన్నప్పుడు చేయి తీరిగిన అయినప్పుడు ఈ పాతోడితోటే ఊరేసుకుంటారని జంపు అలా పారిపోయేవాడు అనమాట. ఆఖరికి అతను చనిపోయేటప్పుడు కూడా ఈ రాజ్యం నాకెంతో మేలు చేసింది, నా మొత్తం యావదాస్తి రాజ్యానికి రాస్తున్నాను అని వీలునామా రాసి చచ్చిపోయాడు. సూపర్. రాజ్యానికే తన డబ్బంతా ఇస్తానన్నాడు, ఇంతమందిని మోసం చేశాడు, వాడి దగ్గర కోట్లు ఉంటాయని సకల రాజమర్యాదలతోటి అతనికి అంత్యక్రియలు చేసి ఆయనకు పెద్ద సమాధి కూడా కట్టారు. అవన్నీ అయిన తర్వాత ఆయన బాక్సులు ఓపెన్ చేస్తే అందులో కంకర రాళ్ళు ఉన్నాయట. చనిపోయేటప్పుడు కూడా తమాషానే, ఆకతాయితనంతో చేశాడు. ఇలా కొంతమంది కనిపిస్తారు. కథలు కొన్ని సరదాగా ఉంటాయి, సరదాగా వినడానికి అంతే బాగుంటుంది. వేరే దేశం వేరే జాతివా అన్న ఆలోచన చేయబోకండి. రైట్. నమస్తే. నమస్తే.